హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో కానీ మన చిన్ననాన్న పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనం మళ్ళీ శుభకార్యాలు చేసుకోవాలనంటే 11 రోజుల తర్వాత మన ఒగ్గోళ్ళను పిలిపించి ఒగ్గు జగ్గులతోటి మనం మైలపోలు తీసుకొని మళ్ళీ శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మన పల్లెటూరులలో అయితేనేమో ఇట్లా చేస్తాం. 5 బాయిల పత్తిరి నీళ్ళు తీసుకొచ్చి అదేవిధంగా కొత్త బోనం వండి మోతకాకులు తెచ్చి ఆ ముద్ద పిసికి దీపాలు పెట్టి నీట్గా మంచిగా మన ఇంట్లో మళ్ళీ శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా పల్లెటూరులలో ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డంబాలు శివల్ల మరి సిన్ని బొంగులం రథం తోలి వాళ్ళ రాజు ఐలన్నా వాళ్ళకు కొండలో లేకపోతే కోడి దండాలు పెడతారు, బాణ మేకమోలే చెప్పులు తిరగటం మల్లన్నా నీకు తెలిసోటి చేస్తాను, తెలియకోటి చేస్తాను, తప్పులు ఒప్పులు దండమని మొక్కుతాను, వాళ్ళ తప్పులు ఒప్పులు నువ్వు తప్పక క్షమించాలి మల్లన్నా. వారి ఇళ్ళ తల మీద మా మల్లయ్య నువ్వు నమ్ముకున్న వారికి నింపుతోటి ఉంటున్నా, తలుసుకున్న వారికి తల మీద కూడా ఉన్నామా మల్లయ్య. నీకు గుండాల దానాలు, గుల్లల పూజలు, మడుల దానాలు, మడపాల పూజ, కొన్నిట్ల దానాలు, కొండ మీద పూజ, గంగల స్థానం, గట్టు మీద పూజ. తొక్కుడు బండ ఇప్పటి వరకు చేసినటువంటి పూజా నీరు మరియు పత్తిర్ల నీళ్లను కలిపి మన పైన చల్లి బండారి బొట్టును మనకు పెట్టి మనం ఇచ్చిన కట్నాన్ని స్వీకరించి ఆశీర్వదించి వెళ్ళిపోతారు.